అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ గిల్ల. సందీప్ టాక్స్కి స్వాగతం. సో మన తాడేపల్లిగూడెంలో 2024 నాటికి మొత్తం 2,08,490 ఓట్లయితే ఉన్నాయి. సో అందులో మనకి రిజల్ట్ పరంగా చూసుకుంటే జనసేన 1,16,443 ఓట్లయితే వాటికి పోలయ్యి, అది 65.97% అనమాట. అంటే ఒక టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి మొత్తం 66% ఓట్ బ్యాంక్ని అయితే వాళ్ళు సాధించుకున్నారు. రెండో స్థానానికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నుంచి కొట్టి సత్యనారాయణ అయితే 53,951 ఓట్లు, అంటే 30.56%. అంటే మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి. సో ఇంకొకటి చూసుకుంటే మన తాడేపల్లిగూడెంలో గత 5 ఎలక్షన్ల పరంగా చూసుకుంటే ఒక రికార్డు స్థాయి వేరే నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే 2024లో జనసేన పార్టీ కూటమిగా వచ్చి గెలుపొందింది. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి సారథ్యం వహించిన వైఎస్ఆర్సీపీ అయితే గెలుపొందింది. 2014లో బీజేపీ, 2009లో ప్రజారాజ్యం, 2004లో కాంగ్రెస్. అంటే ఈ నియోజకవర్గంలో ఇది ఒక కాపు సామాజిక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు 5 వేరువేరు ఎలక్షన్లో 5 వేరువేరు పార్టీలు అనమాట. సో ఇలాంటి చాలా ట్రిక్కీగా ఉన్న నియోజకవర్గం అన్నట్టు. మీరు ఎక్కడ చూసుకుంటే అందరికీ పరిచయమక్కలేని పేరు బాహుబలి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు అయితే మొత్తం 62,492 ఓట్ల మెజారిటీతో ఆయన అయితే ప్రజెంట్ మనకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మన తాడేపల్లిగూడెంలో ఉన్నారు. ఆయన్ని ఓడించి ఎమ్మెల్యే అవ్వాలంటే అది మామూలు విషయం కాదు. ఇటు వైసీపీ అయినా, పార్టీలోకి రావాలనుకున్న ఏ పార్టీ అయినా అడుగుకి ఎత్తుకు పై ఎత్తేసుకుంటూ ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇంకోటి చూసుకున్నట్లయితే అభివృద్ధి పరంగా కూడా తాడేపల్లిగూడెన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు మన కూటమి ప్రభుత్వం. మరి ఇవన్నీ మనసులో పెట్టుకుని ఐడియాలజీతో ఆయన్ని బాహుబలిని ఓడించడం అంటే బాహుబలికి డబల్ ఉన్న వ్యక్తి అపోజిషన్లో ఉంటే తప్ప ఇది కాని పని. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే ఈ బాహుబలిని ఢీ కొట్టగల బాహుబలి స్క్వేర్ ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ.